ఈ ఏడాది ఎండలు మండుతాయని, అత్యంత వేడి సంవత్సరమని ఐఎండీ తెలిపింది. దేశంలో ఈ ఏడాది ఎండాకాలం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు కలిగి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో జూన్ వరకు సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, 2023 కంటే 2024 అధ్వాన్నమైన వేడి తరంగాలను చూసే అవకాశం ఉందని అంతర్జాతీయంగా అనేక నివేదికలు వెల్లడించడంతో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు ఐఎండీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల హెచ్చరించినట్టు ఐఎండీ తెలిపింది. ఆసియా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హీట్ రికార్డుల తర్వాత ఈ ఏడాది అత్యధిక వేడిని నమోదు చేయవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. గత సంవత్సరం కంటే ఎక్కువ వేడితో రికార్డుల్లో అత్యంత వేడి సంవత్సరంగా నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సీజన్లో ఈశాన్య, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈశాన్య భారతంలో 1-2 చోట్ల మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ నెలవారీ కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దక్షిణ ద్వీపకల్పం, మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని మైదానాలలో చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు సంభవించే అవకాశం ఉంది. ఈ నెలలో దేశం మొత్తం మీద సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. తూర్పు, పశ్చిమ తీరాలు, తూర్పు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య భారతదేశంలోని సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. స్ఫూర్తి న్యూస్, ధనుంజయ్, వైజాగ్ సిటీ. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చినబాడాం గ్రామంలో శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గాలిగోపుర ప్రతిష్టా మహోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. రేగిడి మండలం కండ్యాం గ్రామానికి చెందిన శతచండీ మహాయజ్వ రాజహంస బాలభాస్కర బిరుదాంకితులు బ్రహ్మశ్రీ అంపోలు రుద్రకోటేశ్వర స్వామి ఆధ్వర్యంలో, బ్రహ్మశ్రీ నగరంపల్లి విశ్వనాథ శర్మ ఆచార్యత్వంలో, మకరకుండల సన్మానితులు బ్రహ్మశ్రీ రామప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో, ప్రతిష్టాకర్తలు, చిన్నపాడాం గ్రామ పెద్దలు, ప్రజల పర్యవేక్షణలో 11 మంది ఋత్వికులతో ఈ ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రకోటేశ్వర శర్మ, విశ్వనాథ శర్మ, ఆలయ అర్చకులు దశముఖ మన్మథస్వామి, ప్రతిష్టాకర్తలు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ మంగళవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర పూజా ఘట్టాలతో ప్రతిష్టా మహోత్సవం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జలాదివాసం, క్షీరాదివాసం, సూర్య నమస్కారాలు, పంచశయ్య దివానం, విశేష హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించి శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గాలిగోపుర ప్రతిష్టా మహోత్సవాలు గురువారం మహాపూర్ణాహుతితో ముగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. అటువంటి సుకృతం, పూర్వజన్మ దుష్కృతం అంతా పోగొట్టి ఈ జన్మలో అంతా కూడా శుభాలనే జరిపిస్తాడనే విశ్వాసంతో, భక్తితో ఈ కార్యక్రమాన్ని చెయ్యండి. వద్దన్నా మీ గృహంలో Please like, share, subscribe our channel.